బంగ్లాదేశ్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి భారత్ లో చాలా చోట్ల నార్త్ ఈస్ట్ మొత్తము చాలా చోట్ల ర్యాలీస్ జరుగుతా ఉన్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, సిల్గురి, నార్త్ ఈస్ట్ లో చాలా చోట్ల, అస్సాము, ఇలాగా ఇవన్నీ జరుగుతుంటే ఢిల్లీలో మమత మాత్రము వెస్ట్ బెంగాల్ లో జరుగుతుంటే హిందూస్ ప్రొటెస్ట్ చేస్తుంటే హిందూస్ నెత్తి పగలగొట్టిస్తుంది. ఒకటికి మూతి తల మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది. హిందూస్ కి సపోర్ట్ కింద ప్రొటెస్ట్ చేస్తుంటాయి. మమతా బెనర్జీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఇదంతా, ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఏంటిది అసలు? సిగ్గుండాలి కొంచెమైనా వీళ్ళు చేసే పనులకి చేష్టలకి. సరే భారతదేశము అంటే అనుకోవచ్చు, కానీ నేపాల్లో కూడా అంటున్నారు బంగ్లాదేశీ వాళ్ళు మా దేశంలో ఉంటారు కదా, మేము కూడా వాళ్ళకి అలాగే చేస్తామని చెప్పి నేపాల్లో హిందూస్ అంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు. సౌత్ నుంచి ఏమైంది? ఒక్క ప్రొటెస్ట్ లేదు సరిగ్గా, ఒక్క లీడర్ అంటే సరిగ్గా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు మాట్లాడారంతే. సినిమా యాక్టర్లు కావచ్చు వీళ్ళెవ్వరు ఒక్క ట్వీట్ లేదు. ఏమన్నంటే ఆల్ ఐస్ ఆన్ రఫా అనేది ట్వీట్లు పెడతారే కానీ నాట్ ఈవెన్ ఏ సింగిల్ యాక్టర్ టాకింగ్ అబౌట్ దిస్, నాట్ ఈవెన్ ఏ సింగిల్ లీడర్ టాకింగ్ అబౌట్ దిస్. ఇంకొంచెం వైరల్ వెళ్ళి సపోర్ట్ వెళ్తే బాగుంటుంది కదా. అంతే, ఆల్రెడీ పాత వీడియోలో చెప్పుకున్నాం, ఒక హిందూకి ఏమన్నా అయితే సపోర్ట్ రాని వాడు కూడా హిందూనే. ఈ మధ్య మాట్లాడుతున్నారే కానీ ఒక్క యాక్టర్ మాట్లాడా? పాలస్తీన్ గురించి ఏం తెలుసని హీరోయిన్లు అందరూ తెగ ఎగేసుకుంటూ పెట్టారు పోస్టులు. తెలీదు. ఈ వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ ఏమో తలలు బాగా కొట్టిస్తుంది హిందూస్ వి ఎవరైనా దాని గురించి ప్రొటెస్ట్ చేస్తుంటే. అదే ముస్లిమ్స్ ప్రొటెస్ట్ చేస్తే పోలీస్ సెక్యూరిటీ, వాళ్ళకి వాటర్ బాటిళ్లు, భోజనాలు కూడా పెట్టిస్తుంది కావాలంటే. సిగ్గుండాలి.